అంటే యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ ఏదైతే కమిటీ అపాయింట్ చేసిందో గవర్నమెంట్ దానికి పవర్ ఉంది, చట్టబద్ధంగా ఉంది కాబట్టి అపాయింట్మెంట్ అప్లై చేస్తూ ఏది సెక్షన్ 8B ఆఫ్ ద ఎంక్వైరీస్ యాక్ట్ 1952 కింద మ్యాండేటరీ నోటీస్ ఇవ్వాలి. అది ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది. గోస్ట్ కమిషన్ ఇస్ కరెక్ట్, అపాయింట్మెంట్ ఇస్ కరెక్ట్, కానీ వాళ్ళు నోటీస్ ఇవ్వకపోవడం వల్ల దాన్ని బేస్ చేసుకొని ఎలాంటి చర్యలు తీసుకోవద్దని. ఎందుకంటే గతంలో మన కిరణ్ బేడి వర్సెస్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అలా చాలా జడ్జ్మెంట్లు ఉండే. ఆ జడ్జ్మెంట్ల ప్రకారం ఈరోజు ఏంటంటే వాళ్ళు నోటీస్ ఇవ్వలే కాబట్టి అది బేస్ చేసుకుని, ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు ఏదైనా చర్య తీసుకునే ముందు వాళ్ళని అడగాలి కదా, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉండే. ఇందులో వాళ్ళకి నోటీస్ ఇవ్వలేదు 8B కింద కోర్టు నమ్మి ఆ బేసింగ్ ఆన్ దట్ రిపోర్ట్ ఏది ఉందో దాన్ని చూపించుకొని ఎలాంటి చర్యలు తీసుకోవాలి. 4 పాయింట్లు అడిగారు. 3 పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ చట్టబద్ధత గురించి కూడా క్వశ్చన్ చేశారు. ఏంటంటే అపాయింట్మెంట్ ఆఫ్ కమిషనర్ ఈజ్ ఇల్లీగల్ అన్నారు సెక్షన్ ప్రకారం. కానీ ఈ రోజు ఏమందంటే కోర్టు దాన్ని అల్లును అని చెప్పి వాళ్ళని డినే చేస్తూ, రెండో పాయింట్ ఏదైతే ఉందో సెక్షన్ 8B కింద నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు ఏదైతే రిపోర్ట్ పబ్లిష్ చేసారో దాన్ని బేస్ చేసుకొని అలిగేషన్స్ను వాళ్ళు చర్యలు తీసుకోవద్దు. ఎందుకంటే అలిగేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని అడగాలి టు హియర్. సెక్షన్ 8B అనేది మ్యాండేటరీ, 8B 8C మ్యాండేటరీ, క్రాస్ ఎగ్జామినేషన్ ఉండాలి. అవి రెండు లేవు. ఇంతకుముందు సుప్రీంకోర్టు కూడా డిసైడ్ చేసింది కిరణ్ బేడి వర్సెస్ ఎంక్వైరీస్ కమిషన్ దాని మీద. ఆ బేసింగ్ ఆన్ దట్ జడ్జ్మెంట్ అండ్ సెవెరల్ జడ్జ్మెంట్స్ అలా ఉన్నాయి. అక్కడ ఎంక్వైరీ స్టార్ట్ చేయాలా చేయలేదు గవర్నమెంట్ ఇష్టం. సుప్రీంకోర్టు మన హైకోర్టు ఏం చెప్పిందంటే ఈరోజు పర్టికులర్లీ ఈరోజు ఏదైతే మీరు ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకున్నారో ఆ రిపోర్ట్ తీసుకున్నప్పుడు వీళ్ళకి ఈ సెక్షన్ 8B 8C కింద నోటీసులు ఇవ్వలేదు కాబట్టి ఇది మ్యాండేటరీ కాబట్టి ఆ మ్యాండేటరీ నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఆ దాన్ని బేస్ చేసుకుని ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పారు. గోల్డ్ కమిషన్ అపీల్ చేసింది, కంటిన్యూ అవుతుందా కాదనేది గవర్నమెంట్ ఇష్టం. ఇప్పుడు మళ్ళీ ప్రెషర్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది డిపెండ్స్ అని మళ్ళీ నోటీస్ ఇచ్చి జరపచ్చు. దానికి అడ్డం లేదు. అది ఇప్పుడు వీళ్ళు ఛాలెంజ్ చేసింది ఇంత మటుకే. రేపు ఏం జరుగుతుంది అనేది అది బేసింగ్ ఆన్ గవర్నమెంట్ డిసిషన్. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే కోర్టు ఆర్డర్ ప్రకారం కాళేశ్వరం కమిషన్ రిపోర్టు చెత్తబుట్టలో వేయదగింది. యాజ్ ఫార్ యాజ్ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా ఆఫీసర్ సంబంధించి. ఎందుకంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఒక ఫండమెంటల్ ప్లా చేసింది. ఎవరి మీద నేను యాక్షన్ తీసుకోమని ఏమైనా రిపోర్ట్ ఇచ్చినప్పుడు వారికి రెప్యుటేషన్ కానీ వారి మీద అడ్వర్స్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు బేసిక్ ప్రిన్సిపల్ ఈజ్ దట్ ది మెటీరియల్ విచ్ ఈస్ దేర్ విత్ ద కమిషన్ టు హ్యావ్ ఎనీ prima facie findings against them must be put on notice to them and their explanation must be called for, and they have also right to cross-examine the witnesses who has given statements against them and also engage in a counsel. The fundamental principle which has been there in the section 8 of the Commission of Inquiry Act is not followed by Justice Ghosh Commission report. Therefore, the Commission report cannot be basis for any action against the KCR garu, Harish Rao garu or any of the officers. Partly allowed ante Harish Rao garu, KCR garu Commission constitute cheyadam kuda wrong, is also unconstitutional challenge cheyadam jarigindi. Of course, దాని మీద ఏమైనా ఫైండింగ్ ఇచ్చినారంటే కమిషన్ ఏర్పాటు చేయడం ఇల్లీగల్ కాదు. ది గవర్నమెంట్ హెస్ గాట్ పవర్ టు కాన్స్టిట్యూట్ ద కమిషన్. సో ది కమిషన్ హెస్ బిన్ వ్యాలిడ్లీ కాన్స్టిట్యూట్ అని రిపోర్ట్ ఇచ్చినారు. కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది. దట్స్ వై ఇట్ ఈస్ సెడ్ పార్ట్లీ అలౌడ్. అంటే కమిషన్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది వ్యాలిడ్ అని ఇచ్చినారు. హవెవర్ ది కమిషన్ రిపోర్ట్స్ ఫైండింగ్ ఏవైతున్నాయో that cannot be a basis for any action against any officers including శ్రీ కేసీఆర్ గారు, శ్రీ హరీష్ గారు. అంటే ఒక విషయంలో చెప్పాలంటే ఆ కమిషన్ యొక్క రిపోర్ట్ చెత్త బుట్టలో వేయదగింది. కంటిన్యూ కాదు, కమిషన్ టర్మ్ అయిపోయింది. కమిషన్ రిపోర్ట్ ఇచ్చినట్టు ఇట్ బికమ్ ఫంక్షన్స్ అఫిషియో. దేర్ ఇస్ నో మోర్ కమిషన్. సిబిఐ ఆ కమిషన్ బేసిస్ మీద ఏ ఎంక్వైరీ చేయరాదు. Once a court has given direction that no action be taken against the commission report, therefore the commission cannot be made basis for any action including CBI. Violation of section 8 of the Commission of Inquiry Act. That is a fundamental law. If you want to condemn any person, you must be hurt that person by putting the material against him to him, and also have a right to cross-examine the persons who has given statement against them, and also deal with the material against them. Commission has not given any such opportunity. Commission has not invoked section 8. Therefore, they were called only to assist the commission to give information, not finding against any findings against them. Therefore, the commission report is fundamentally flawed, and therefore it's a violation of Article 21. It's a violation of Section 8 of the Act. Therefore, it's illegal report. Commission undaradu ayipindi. Commission is closed now. No more commission. Justice Ghosh is there in the Bengal voting tomorrow in the election. Niverika undi ledu is irrelevant. On the basis of the report, no action can be taken against Sri KCR garu, Sri Harish garu, against officers against whom adverse comments, adverse findings are recorded by the commission. They are basically inoperative. వాళ్ళకి అగెన్స్ట్ నివేదికను రద్దు చేయమన్నారు. దీని అర్థం నివేదికను వారికి అగెన్స్ట్ రద్దు చేసినట్టే. కోర్ట్ లాంగ్వేజ్, కోర్ట్ యూస్ ఇస్ ఓన్ లాంగ్వేజ్. మీరు చెప్పిన నా చెప్పిన లాంగ్వేజ్ కోర్ట్ యూజ్ చేయదు కదా. ఇనాపరేటివ్, నో యాక్షన్ కెన్ బి టేకెన్ అంటే దట్ బికమ్ యూజ్లెస్ యాజ్ ఫార్ దేమ్ ఇస్ కన్సర్న్. దట్స్ వై దే సెడ్ చెత్తబుట్టలో పడేయాలి. కమిషన్
కాన్స్టిట్యూషన్ వ్యాలిడ్ అని కోర్టు చెప్పింది. కమిషన్ రిపోర్ట్ మాత్రం కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద కావచ్చు, ఈవెన్ జోషి గారి మీద కావచ్చు, స్మితా సబ్లాల్ కానీ కెనాట్ బి మేడ్ బేసిస్. దాని ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకురాదని క్లియర్గా కోర్టు చెప్పింది. కమిషన్ సెట్ చేసినట్టే కదా ఎగ్నెస్ట్ ఏమో ఇంకేం కావాలి? యాక్షన్ తీసుకోవద్దంటే కోర్టు జడ్జ్మెంట్ ఇస్తే దాని మీద ఏం యాక్షన్ తీసుకోవద్దంటే యూజ్లెస్సే కదా. కమిషన్ రిపోర్ట్ యూజ్లెస్సే కదా. మిగతా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే గవర్నమెంట్ చూసుకోండి. బట్ యాజ్ ఫర్ యాజ్ that cannot be made a basis for any inquiry, any investigation, any action.